నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులకు వైభవంగా అద్వైష్టక శిలాన్యాసం. 260 కోట్లతో తిరుమల తరహాలో శ్రీవారి ఆలయం. దేవతల రాజధాని అమరావతిల రాష్ట్ర రాజధాని అమరావతి. ప్రజలందరూ ఆరోగ్యం, సంపద, ఆనందంతో జీవించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, కమిషనర్ మౌర్యతో సమావేశమైన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సెట్టిపల్లి లేఅవుట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించి పంపిణీ ప్రక్రియ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన స్వర్ణాంధ్ర 2047 నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం. P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. ఘటనా స్థలంలో తండ్రికి గాయాలు, తల్లి మృతి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాళెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 2వ ప్రాకార ఉత్సవం అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. గురువారం ఉదయం 11 నుండి 11 గంటల 30 నిమిషాల నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ, అద్వైష్టక శిలేష్టకాన్యాసం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు చతుర్వేద పారాయణం, నివేదనం, దివ్య సమర్పణ, హోమం, పూర్ణాహృతి, వేద ఆశీర్వచనం నిర్వహించారు. మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాగశాలకు వేంచేసి పూర్ణాహృతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునాదిరాయి వేయడంతో ఆలయంలో ద్వితీయ మహాప్రాకారము, చతుర్థయ గోపురములు నిర్మాణం, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ పవిత్రమైన సంకల్పంతో మన రాజధాని అమరావతిలో తిరుమల తరహాలో శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని కృత నిశ్చయంతో పనులకు భూమి పూజ చేశామని తెలిపారు. కృష్ణానది ఒడ్డున శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తే అదే మనకు శక్తినిస్తుందని తెలిపారు. దేవతల రాజధాని అమరావతి ఎలా ఉండేదో అదే తరహాలో ఇక్కడ శ్రీవారి ఆలయం ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవారికి అప్రతిష్ఠ పాలు చేసే ఏ పనిని చేయరని, శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండాలని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఓ సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శించుకున్నానని, గతంలో తప్పు చేసిన వారిని 2-3 తరాల వరకు తర్వాత శిక్ష అనుభవించేవారని, ఇప్పుడు ఈ జన్మలోనే శ్రీవారు శిక్షిస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్టీఆర్ ఉండగా టీటీడీలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారని, తాను ముఖ్యమంత్రిగా స్విమ్స్ లో ప్రాణదానం స్కీమ్ ను ప్రారంభించామని తెలిపారు. 23 క్లైమోర్ బాంబులు పెట్టినా శ్రీవారు ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు. అమరావతిలో 25 ఎకరాలలో 260 కోట్లతో అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాలని కోరారు. ప్రతి మనిషికి ఆరోగ్యం, సంపద, సంతోషం ఉండేలా పాలన అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలను ఇచ్చిన రైతులను అభినందిస్తున్నానని తెలిపారు. అటు తర్వాత సీఎం చంద్రబాబు అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించి స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రికి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ చేయని ఆలోచిస్తే ఇంకొక పక్కన
మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పూలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏమాత్రం మీకు ఎవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన.
నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాడికి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా, ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, 3వది శ్రీవారి సేవకులు, 4వది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు, కానీ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా, అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. నగరంలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో చెత్త, మట్టి తొలగించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం 19వ వార్డులోని దుర్గానగర్, శేషాద్రినగర్, పోలీస్ క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్ లో కార్పొరేటర్ ఆరణి సంధ్య అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీ చేశారు. ఇంటింటికి చెత్తబండి వస్తుందా, కాలువలు శుభ్రం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపైకి వస్తుందని కమిషనర్ కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాలలో ఎక్కడా మురుగునీరు రోడ్లపైకి రాకుండా చెత్త, మట్టి తొలగించాలని, అక్కడక్కడ పాడైపోయిన మురికి కాలువలు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లకి ఇరువైపులా ఉన్న గడ్డి, ముళ్ల కంపలను తొలగించాలని తెలిపారు. ప్రజలు చెత్తను కాలువలో వేయడం వలన మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని తెలిపారు. కావున మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి చెత్త ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఈ దాడిలో చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తండ్రి మహదేవరెడ్డి గాయాలు కాగా, ఆయన తల్లి జయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మహదేవరెడ్డిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఆయనకు వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు. మహదేవరెడ్డి మాట్లాడుతూ, తనపై దాడి చేసిన వ్యక్తి తమ ఇంటికి వస్తూ పోతూ ఉంటున్నారని ఆయన తెలిపారు. అతనిని గుర్తుపడతానని తెలియజేశారు. కానీ ఆయన షాక్లో ఉండడంతో ఏమి జరిగింది అన్నదానిపై స్పష్టత లేదని ఆయన సహాయకులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఆయన కోలుకున్నాక ఎవరు చేశారో అన్నది తెలియరావచ్చు. డీఎస్పీ నరసింహమూర్తి, సి నాగార్జున రెడ్డి ఏరియా హాస్పిటల్కు చేరుకొని సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం రప్పించి పూర్తి సమాచారం తెలియజేస్తామని వారు తెలిపారు. ఏం జరిగింది తాత? మీడియా వాళ్ళం మేము. ఏం జరిగింది అసలు?
మెల్లిగా చెప్పండి. ఈ ఊరికి చాలా మంది మామూలుగా వస్తూ ఉంటారు అన్నారు. అది కొత్త ఇల్లు మాది. అసలు ఏం జరిగింది అంటే దాడి చేశారు కదా, ఎందుకు చేశారు? వాళ్ళు ఎంతమంది వచ్చారు? తాత వాళ్ళ మొహం ఒకడే వచ్చాడు. వాళ్ళు ఎవరైనా గుర్తుంది తాత మొహమా? ఎప్పుడైనా చూసావా? ఇద్దరు ఉన్నాం. ఓకే, మీ భార్య నువ్వు ఇద్దరు ఉన్నారు ఆడే? అప్పుడు వచ్చినాడు. అవును కదా. ఎందుకు వచ్చినాడో తెలియదు. ఎవరు వచ్చినా జరుగురా వెళ్ళరా వాడు అనుకుంటున్నాడు. వాడు నీకు తెలుసా ముందే? మామూలు వస్తా ఉన్నాడు నీ దగ్గరికి? గుర్తుపడతావా వాడిని? మళ్ళీ ఇప్పుడు వాడిని ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? పడతావా? తెలుసా? ఏ ఊరు అతను? ఆ ఊరే. ఏ ఊరు? ఆ ఊరు కాదు, 10 ఏళ్ళుగా ఈ ఊరికి వచ్చేసాడు. ఈ ఊరికి వచ్చినాడా? రాష్ట్రంలో ఉన్నాడు అయితే. వాడి పేరు ఏమైనా ఉందా తెలిసే? పేరు వచ్చి మిమ్మల్ని ఏం అడిగారు అన్న? వాడి పేరు ఏం పేరు? పేరు తెలీదా? పేరు తెలియదు, మధుకు తెలియాలి పేరు. మిమ్మల్ని ఏం అడిగారు వచ్చే? అంటే వాడు మామూలుగా మీ దగ్గర పని చేస్తూ ఉంటాడా? నీ దగ్గర పని చేయడు. మళ్ళీ ఏం పని చేస్తాడు? సొంత కాయలు మీ సొంతం కాయలా? పక్కన ఊర్లో కూడా మన ఊళ్ళో కాయల పక్కనే వాళ్ళ కాయలు ఉన్నాయి. మీ కాయల పక్కనే వాళ్ళ కాయలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ వాడు మీ దగ్గరికి ఎందుకు వచ్చినాడు? వస్తూ ఉంటాడు. మామూలుగా వస్తూ ఉంటాడా? ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏం అడిగారు అన్న? వాడు ఏమిటితో కొట్టాడు? ఏమిటితో చూసాడు? మన చేతులు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయుధం ఎట్లా ఏమన్నా? దేంతో కొట్టినాడు నిన్న? బాగానే కొట్టినాడా? ఏమిటితో? చేతితో కొట్టినాడా లేకపోతే ఏదన్నా కడ్డీతో ఏమన్నా పొడిచినాడా? కొట్టినాడా? ఇట్లా మన చేతులు ఏముండా మిమ్మల్ని కొట్టినప్పుడు? పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ఆర్థికంగా ఉన్నంత వారు ప్రభుత్వానికి సహకరించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం P4ను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. కచ్చప్పి ఆడిటోరియంలో గురువారం స్వర్ణాంధ్ర 2047 నియోజకవర్గ స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన జరిగింది. 20% ఉన్న పేదలను 10% సంపన్నులు ఆదుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అనేక మంది మార్గదర్శకాలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ తిరుపతిలో 7,455 మంది బంగారు కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు 6,411 మందిని మార్గదర్శకులతో అధికారులు మ్యాపింగ్ చేశారని తెలిపారు. ఇందులో మెడికల్ ట్రీట్మెంట్ కోరుకునే వారు ఎక్కువగా ఉన్నారని, వారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన 1,044 మంది త్వరలోనే మ్యాపింగ్ చేయించి ఆదుకుంటామని తెలిపారు. కొంతమంది మార్గదర్శకులు వార్డులను కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని, వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సమావేశ అనంతరం కమిషనర్ దత్తత తీసుకున్న 5 కుటుంబాలలో ఒకరికి తోపుడు బండిని అందజేసి ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు. సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు, పంపిణీ ప్రక్రియ చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులపై ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులను పూర్తి చేసి అర్హులైన వారికి ప్లాట్లు కేటాయించాలని తెలిపారు.
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్ నిర్మాణం జరుగుతుందని, అందులో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పైప్లైన్లు, విద్యుత్ మరియు పార్కులు వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవికుమారి, తుడా భూసేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎలక్టోరల్ రోల్స్ ఓటర్ మ్యాపింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. విజయవాడ సచివాలయంలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కార్యాలయంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ నుండి గురువారం ఎలక్టోరల్స్ రోల్స్ ఓటర్ మ్యాపింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కోసం సన్నాహక కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్తో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ సమీక్షించగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆర్డీఓ నరసింహులు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ల సుధారాణి, రోజ్మాండ్, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ కు వివరిస్తూ, జిల్లాలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఈడీటీలు మరియు ఈఎస్ఏలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ కు సంబంధించి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు BLOలను నియమించడానికి ప్రతిపాదనలు వెంటనే పంపిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో అందరూ BLOలకు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఫామ్స్ పెండింగ్ పూర్తిగా పనులు అయ్యేలా చూస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో CDPO శాంతిదుర్గ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, సచివాలయ సిబ్బందికి, మహిళా పోలీసులకు బాల్య వివాహ్ ముక్తి భారత్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందితో బాల్య వివాహ్ ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రతి బాలిక జీవితంలో వెలుగులు నింపాలని తెలియజేశారు. CDPO శాంతిదుర్గ మాట్లాడుతూ, బాల్య వివాహ్ ముక్తి భారత్ అనేది భారతదేశంలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నవంబర్ 27, 2024న ప్రారంభమైందని, 2030 నాటికి బాల్య వివాహాల నిర్మూలన దేశంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచడం, బాధితులకు సహాయం చేయడం, బాల్య వివాహాల దురాచారాన్ని పూర్తిగా తొలగించి బేటీ బచావో బేటీ పడావో, బాల్య వివాహాల నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ, బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ఆడపిల్ల వయసు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం జరిపిస్తే ఆ చిన్నారులకు మానసిక, శారీరక అనర్థాలు సంభవిస్తాయని వారు పేర్కొన్నారు. వారికి జన్మించే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలని, వైకల్యం కలిగి ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని వారు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకు బాల్య వివాహం చేయరాదని, దానిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రగతి NGO వాళ్ళ కొలాబరేషన్తో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా కార్యక్రమంని ఈ మున్సిపల్ ఆఫీసు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది యాక్చువల్లీ ఏమంటే బాల్య వివాహ్ ముక్త్ భారత్ అని మన దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఇది 2వ సంవత్సరం అంట. అక్టోబర్ 2, 2024 నుంచి స్టార్ట్ చేసి 100 days అయిపోయి 2వ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీని ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏమంటే ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా 2030 సంవత్సరానికల్లా కూడా ఎక్కడ భారతదేశంలో చైల్డ్ మ్యారేజెస్ అన్ని జరగకుండా పనిచేసే విధంగా ఈ కమిటీలోని మెంబర్స్ అందరూ హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో NGOs అందరితో కలిసి టీం వర్క్ చేసి 2030 కల్లా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆపాలి. అదేవిధంగా మన తిరుపతి జిల్లాలో ఒక 3-4 పంచాయతీలని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ పంచాయతీలుగా డిక్లేర్ చేసే దానికి పనిచేస్తున్నాము. ఈ చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి అందరికీ తెలిసిన విషయమే. మనకి 8th క్లాస్ నుంచి పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో స్కూల్స్, కాలేజెస్, పిల్లలు తల్లులు ఎక్కడ ఉంటారు, అదేవిధంగా ఈ పెళ్లి చేసేదానికి రిలీజియస్ కమిటీస్ కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చి చైల్డ్ మ్యారేజెస్ అనేది ఎక్కడ జరగకుండా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు.
అంటే యాక్చువల్గా ఈరోజు ఒక ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి 100 డేస్ క్యాంపెయిన్. 100 డేస్ క్యాంపెయిన్ అంటే మనకి బాల్య వివాహ ముక్త్ భారత్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి సంవత్సరం అయింది. లాస్ట్ ఇయర్ మనకి 2024లో నవంబర్ 27 న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అన్నపూర్ణాదేవి గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించడం జరిగింది. 2వ సంవత్సరం మనం పురస్కరించుకోవడానికి దీపావళి నుండి జనవరి 26 వరకు 100 రోజుల క్యాంపెయిన్ స్టార్ట్ చేసి, ఈ 100 రోజుల క్యాంపెయిన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామాల్లో కూడా మన తిరుపతి జిల్లాలో గుళ్ళు దగ్గర, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర, పురోహితుల దగ్గర, పాస్టుల దగ్గర అండ్ హిమాముల దగ్గర బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేపించి వాళ్ళ ద్వారా మన సమాజానికి బాల్య వివాహాల మీద అవగాహన అనేది కల్పిస్తున్నాము. దీంట్లో ముఖ్య భాగంగా మనము శ్రీకాళహస్తి, తొట్టంబేడి మండలం, కేవీపురం మండలంలో ఇప్పటికే సుమారుగా 4000 మంది దగ్గర ప్రతిజ్ఞలు చేపించామండి. అదేవిధంగా మన స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా మన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వాళ్ళతో కమెంట్ అయ్యి ప్రతి ఒక్కరి చోట అవగాహన కల్పిస్తున్నాము. జనవరి 26 రిపబ్లిక్ డేకి అంతా తిరుపతి జిల్లాలో మినిమం 3 నుంచి 4 గ్రామాలని బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటించి వాళ్ళకి గుర్తింపు పొందే విధంగా కలెక్టర్ వారిని కూడా మనం పోవడం జరిగింది. అదే దిశగా ఈరోజు పనిచేస్తున్నాము. దాన్ని సాగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించినటువంటి రెండో సంవత్సరం పురస్కరించుకుని ఆవిష్కరించినటువంటి బాల్య వివాహ ముక్త్ భారత్ని ఈరోజు కాళహస్తిలో మన మున్సిపల్ ఆఫీసులో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి సొసైటీలో బాల్య వివాహాలు నివారించాలి. అదేవిధంగా ప్రతి ఆడపిల్ల కనీసం ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. ఆ రోజే మనం బాల్య వివాహాన్ని అరికట్టవచ్చు అని చెప్పి మనం పనిచేస్తున్నాం. దీనికి సహకరించినట్టు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా 100 డేస్ క్యాంపెయిన్ చైల్డ్ మ్యారేజెస్ బాల్య వివాహ నిరోధ దినం. ఈరోజు ఈ బాల్య వివాహాలను నిరోధించడానికి 2024 నవంబర్ 27న ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రారంభమైనటువంటి ఇది 100 డేస్ ప్రోగ్రాము. ఈ 2వ సంవత్సరం ఈ 2025లో నవంబర్ 27న మనం ఇక్కడ కాళహస్తిలో జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాల్య వివాహాలను నిరోధించడం. మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా నేను చెప్పాలంటే 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు 8, 9 చదివినటువంటి విద్యార్థులు 10వ తరగతికి రాకపోవడం, అదేవిధంగా కాలేజెస్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివేటువంటి పిల్లలు కూడా మధ్యలోనే చదువును కొనసాగించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాలను నిరోధించడానికి మనం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వీటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కనీసం ఒక 2-3 గ్రామాలను బాల్య వివాహాలు జరగని గ్రామంగా, నిషేధ గ్రామంగా దీన్ని తయారు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో, ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు చంద్రమామల కోటయ్య, ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ బాల్య వివాహాల దురాచారం యానాది కులాలలో ఎక్కువ జరుగుతుంది. దీనిపైన 2006లో శ్రీకాళహస్తి గుళ్ళో పెళ్లి జరుగుతుంది. దీన్ని ఆపటం వల్ల మాకు తెలియదు ఈ చట్టాలు ఇవన్నీ ఉండేయని. అయితే దీనికి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చింది మీడియా మిత్రులకి శిరసు వంచి పాదాభివందనం. ఈరోజు భారతదేశం గర్వదగినట్టు శ్రీకాళహస్తిలో మీడియా కానీ సంఘాలు కానీ చేసిన ఘనకార్యం ఈ పొద్దు సుప్రీంకోర్టు 100 దేశాలు, రాజ్యాలు, రాజకీయాలు అందరూ దీనిపైన చర్చకి మొదలైంది. కాబట్టి ఈ బాల్య వివాహాలు అనేది అరికట్టేది కాదు, అర్ధభాగం అయిపోయింది, ఇంకా అర్ధభాగం ఉన్నది. అప్పుడు 13 ఏళ్ళకే పెళ్లి చేస్తున్నారు, ఇప్పుడు 17-18 ఉన్నారు. ఈ 17-18 కానీ మారితే ఇదేదో 2030కి అంతా అయిపోతుంది, ఆగుతుంది అనేది ఆచారంతో పెట్టుకుని మీడియా అందరికీ నమస్కారం చెప్తూ ఇది మీరు కూడా బాధ్యత తీసుకుని చేస్తారని ఆశిస్తున్నాను. ఆగ్నేయ గణపతికి విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన శ్రీ ఆగ్నేయ గణపతి స్వామివారి కుంభాభిషేక కార్యక్రమంలో 3వ రోజు విశేష పూజలు, పూర్ణాహృతి, పలు వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ పురోహితుడు అర్ధగిరి ఆధ్వర్యంలో శ్రీ ఆగ్నేయ గణపతి వారికి కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి దంపతులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు, దేవస్థానం అధికారులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఏర్పేడులోని ఐజర్ విద్యా సంస్థల్లో 3 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ 91వ వార్షికోత్సవం ఘనంగా ముగిసింది. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు వివిధ అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించారు. సైన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్పై పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. మరోవైపు సైన్స్ విజ్ఞానంపై విద్యార్థుల్లో మక్కువ కల్పించి భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి స్ఫూర్తిని కలిగించారు. ఐజర్ విద్యా సంస్థలతో పాటు తిరుపతి ఐఐటి, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ సహకారంతో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. 3 రోజుల పాటు నిర్వహించిన విజ్ఞాన సదస్సులో దేశం నలుమూలల నుండి పలువురు శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు విచ్చేసి వాతావరణం, ఏఐ టెక్నాలజీ, జీవ పరిణామాలు, మానవాళి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చా గోష్ఠీలు జరిపారు. 2050 నాటికి ప్రపంచం ఎదుర్కోబోయే విపత్కర పరిణామాలపై సైన్స్ టెక్నాలజీ చూపించే పరిష్కార మార్గాలపై అన్వేషించారు. ఇంకోవైపు నేటి విద్యార్థులే రేపటి భావి శాస్త్రవేత్తలుగా వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఐజర్ విద్యాసంస్థకు రప్పించి సైన్స్ విజ్ఞానంపై అవగాహన కల్పించారు. 3 రోజుల పాటు సాగిన విజ్ఞాన సదస్సును ఐజర్ విద్యాసంస్థ అద్భుతంగా నిర్వహించి శాస్త్రవేత్తలు ప్రశంసలు అందుకున్నారు. ఐజర్ సంస్థ 91వ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ వార్షికోత్సవం విజయవంతంగా నిర్వహించడం దేశానికి, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా మారిందని ఐజర్ డైరెక్టర్ సంతు భట్టాచార్య, సైన్స్ అకాడమీ ప్రెసిడెంట్ రాఘవన్ వరదరాజన్ అన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న పలువురు శాస్త్రవేత్తలకు జ్ఞాపికలను బహుకరించారు. Indian Academy of Sciences is a collection of eminent scientists from all over the country working in many different areas of science and engineering, and each year we have an annual meeting which is in a different part of the country, and the objectives of the annual meeting are to discuss science and also to bring awareness of many important scientific issues and topics to people in different parts of the country, including the students and faculty both of the institution where the meeting is held as well as from many of the surrounding institutions. And so, for example, in this year's meeting, we have had talks on vaccines and how they are designed. We have had a talk by the CEO of the ANRF, which is India's newest funding body, on the applications of artificial intelligence in science and engineering. We have had talks on the child health and during the process of child birth, what are the factors that lead to preterm delivery of the child. And today we have had a number of very interesting talks from the faculty of ISER on a number of different topics, ranging from the galaxies to the urban pollution and how this can be addressed, to the extreme rainfall events in and around Tirupati and a number of other areas. And later in the day we will have other talks and symposia. We will also have a business meeting of the fellows to discuss how we can take forward the academy programs. And tomorrow similarly we will have a number of other interesting talks, including on the climate change and how the heat waves are coming. This evening we will have another public lecture in the area of biotechnology by a very distinguished biotechnologist and computer scientist. So
in this way, we have a number of different lectures, and we work together with our local hosts. And so here, in this case, it's ICER as well as NARL and SV University as well as IIT Tirupati. Thank you. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తొట్టంబేడు మండలంలోని పూడి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావిళ్ల మునిరాజా నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి రైతులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు చేపట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తొట్టంబేడు మండలంలో రైతులకు సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. తెలుగుగంగ కాలువల ద్వారా సాగునీరు అందించి ఆదుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి రైతులు ఇంటింటికి వెళ్లి అన్నదాత సుఖీభవ పథకంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించిన ఆర్థిక సహాయం అందిందా లేదా అని ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రావిళ్ల మునిరాజా నాయుడు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టీటీడీ బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేత్రపర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2 టన్నులు తమిళనాడు, 1 టన్ను కర్ణాటక, 1 టన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దాతలు అందించారు. తొలుత మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఆస్థాన మండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకువెళ్లారు. అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగిలి, మానుసంపంగి, సెంటుజాజులు, పగడపు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధవనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి 6 రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గాని, నిత్య కైంకర్యాల్లో గాని అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల గాని తెలియక ఏవైనా దోషాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రాణాయో వ్యానాయ చక్షుషే మే అస్మే మృడ జాతో హిమపాతస్స ప్రాచో కుష్ఠస్తత్సర్వం దిష్కారద్దైవం సమః వృష్ణియం రాత్రీ విజ్ఞానం యదిదం ప్రాప్తం యదిదం స్థానమార్జితం జన్మాంతరే విమే దేవ మా భూతస్య దరీక్షయః
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈఓ దేవరాజులు, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు పలువురు ప్రముఖులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. బాలాజీ రైల్వే డివిజన్ కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ నేతృత్వంలో తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును బాలాజీ డివిజన్ రైల్వే సాధన సమితి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందిస్తూ అమరావతిలో సీఎంను కలిసినప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తప్పక తీసుకువెళ్తానని తెలియజేశారు. అలాగే జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యను కలిసి వినతి పత్రం ఇవ్వగా తదుపరి కౌన్సిల్ సమావేశంలో పెట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తానని, తప్పక ఈ విషయంలో తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మేయర్ డాక్టర్ శిరీషను కలిసి వినతి పత్రం ఇవ్వగా వారు తాను రైల్వే కుటుంబం నుండి వచ్చానని, హైస్కూల్ వరకు రైల్వే స్కూల్లో విద్యాభ్యాసం చేశానని తెలియజేశారు. రైల్వేల గురించి కొద్దిగా అవగాహన ఉందని, అధిక ఆదాయం వచ్చే స్టేషన్లలో తిరుపతి కూడా ఒకటని, దూర ప్రాంతాల నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉన్న ఈ ప్రాంతం నేటికీ వెనకబడి ఉందని, కనీసం తిరుపతిని రైల్వే డివిజన్ చేయడం ద్వారా మంచి హాస్పిటల్, పాఠశాలలు, ప్లేగ్రౌండ్ లాంటి మరెన్నో ఉపయోగాలు ఉంటాయని, ఎందరికో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఈ ప్రాంతంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ విషయాన్ని తదుపరి కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని సానుకూలంగా స్పందించారు. అలాగే తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయగా వారు స్పందిస్తూ డివిజన్ వస్తే వాటి ఉపయోగాలు ఏమిటని అడిగి తెలుసుకుని ఈ విషయాన్ని ముందుగా సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తానని తెలిపారు. మీరు కూడా సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వండి, తన ప్రయత్నం పూర్తిగా చేస్తానని మరికొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను కలిసి రైల్వే డివిజన్ విషయంగా వినతిపత్రం అందజేశారు. ఈ మధ్య మీరు చేస్తున్న కార్యక్రమాలు పత్రికల్లో చూశాను, మంచి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తే తప్పక తిరుపతికి రైల్వే డివిజన్ వచ్చే అవకాశం ఉందని, తప్పక డివిజన్ సాధించవచ్చని సానుకూలంగా స్పందించారు. అలాగే మాజీ శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని, మీరు కూడా వారిని కలిసి తిరుపతి రైల్వే డివిజన్ విషయంపై చర్చించే అవకాశం కల్పిస్తానని, సీఎం దృష్టికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని, అవకాశం ఉంటే మిమ్మల్ని కూడా సీఎం దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని, ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్, తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు, సూర్యనేని బుజ్జిబాబు నాయుడు, చింతకాయల కృష్ణయ్య, అనిల్ కుమార్, నీలేష్ కుమార్, రాజు, నాగరాజు, టీవీ రావు పాల్గొన్నారు. శ్రీ సాయి స్వశక్తి మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో డ్వాక్రా మరియు చేనేత హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. తిరుపతి ఇందిరా మైదానంలో శ్రీ సాయి స్వశక్తి మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో డ్వాక్రా మరియు చేనేత హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కాగా అన్ని సెలవు దినాల్లో కూడా ఈ ప్రదర్శన మరియు అమ్మకాలు ఉంటాయని తెలియజేశారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి చేనేత మరియు డ్వాక్రా మహిళలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల డ్వాక్రా మరియు చేనేత కార్మికులచే తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ప్రదర్శనలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గద్వాల్, వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, ఉప్పాడ పట్టుచీరలు, చీరాల ఫ్యాన్సీ, ఖాదీ, కాటన్ ప్రింటెడ్, పోచంపల్లి బెడ్షీట్లు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మంగళగిరి కాటన్ చీరలు, వరంగల్ టవల్స్, పెడన కలంకారీ, వరంగల్ దర్రీస్, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, పొందూరు ఖద్దర్, బెంగాల్ సిల్క్ కాంట్ వర్క్ కాటన్, బాగల్పూర్ సిల్క్, బాంధా సిల్క్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికాన్ వర్క్, మురాదాబాద్ దుప్పట్లు, చందేరి, మహేశ్వరి ఇంకా మరెన్నో రకాల చేనేత వస్త్రాలన్నీ ఒకే చోట ప్రదర్శన మరియు అమ్మకాలు చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, ఏటికుప్పాక బొమ్మలు, డోర్ కర్జనవి, డోర్ కర్టన్లు, డోర్ మ్యాట్లు, స్టోన్ జ్యువెలరీ, ముత్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులు లభిస్తున్నాయి. డిసెంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన మరియు అమ్మకాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుపతి ఇందిరా మైదానందు శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఓపెన్ కావటం చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ వివిధ రకాలైనటువంటి రకరకాల రాష్ట్రాలు చూసినటువంటి వస్తువులు, డ్రెస్సులు కావచ్చు, శారీస్ కావచ్చు, జీన్స్ ప్యాంట్స్ కావచ్చు, నైటీస్ కావచ్చు, ఫ్లోర్ మ్యాట్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అందించడం చాలా ఆనందంగా ఉంది. తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా హ్యాపీగా వచ్చి మంచిగా షాపింగ్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మహిళలంతా కూడా ముందు వచ్చి ఇట్లాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి
వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అవడం కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఈరోజు మహిళలందరూ కూడా ఇట్లా మారి వస్తే వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా కొంతమంది మహిళలు కూడా ఓన్గా ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసేదానికి కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. సో కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని అందరూ వాడుకొని దీంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు బాగా పర్చేస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి దీన్ని విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నాతో పాటు చేసినటువంటి ఈ సాయి చేనేత కాటన్ టీమ్కి, అసోసియేషన్కి మరియు టుడా సిబ్బందికి, నా మిత్రులకందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గోవింద్. ఇక్కడ మనం తిరుపతి పట్టణంలోని ఇందిరా మైదానంలో ఇక్కడ శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ మేళా ఇక్కడ మనం ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రారంభం ఈ నెల అంటే నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఈ ప్రారంభం మనకి కొనసాగుతూ ఉందండి. కావున ఇక్కడ మనకి తిరుపతి పట్టణ ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు విరివిగా విచ్చేసి ఈ ప్రదర్శనలో ఉన్న చేనేత వస్త్రాలు, అలాగే చేనేత హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు ఇలాంటి చాలా మేము ఇక్కడ ప్రదర్శనలో ఉంచాము. ఈ ప్రదర్శనలో ఉన్న చేనేత వస్త్రాలు కానీ అట్లాగే హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు కానీ వచ్చి విరివిగా మీరు ప్రదర్శన తిలకించి చేనేత వస్త్రాలు కొనుగోలు చేస్తారని మేము కోరుచున్నాము. అలాగే ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్స్, కలంకారీ హ్యాండ్లూమ్స్, అలాగే చీరాల కుప్పడం శారీసు, అలాగే గద్వాల్ శారీసు, అలాగే ఇట్లా ఎన్నో రకాలైన చేనేత వస్త్రాలు ఇక్కడ మేము ప్రదర్శనలో ఉంచడం జరిగిందండి. మన రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని బీహార్ నుంచి చందేరి శారీసు, బాగల్పూరి శారీసు, అలాగే కాశ్మీర్ నుంచి కాశ్మీర్ శారీసు, ఇలా అనేక రాష్ట్రాల నుంచి, యూపీ నుంచి ఖాదీ షర్ట్స్, యూపీ బెడ్షీట్స్, ఇలా అనేకమైన ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మేము చేనేత వస్త్రాలు కలెక్షన్ చేసి మనకి ప్రదర్శనలో మనం ఇక్కడ కొనసాగించడం జరిగిందండి. కావున ఈ తిరుపతి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు విరివిగా విచ్చేసి ఇక్కడ చేనేత కళాకారులకి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము. అధికారిక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డోక్రా మరియు చేనేత హస్తకళ ప్రదర్శన అండి. ఈ ప్రదర్శన మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని, ఈ ఎగ్జిబిషన్ మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మరి ముఖ్యంగా దేశాల నుండి ఎక్కడెక్కడి నుండో ఉత్పత్తులు వస్తున్నాయండి. అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి. నాణ్యమైనటువంటివి సారీస్ కానీ, చుడిదార్స్ కానీ, కుర్తీస్ కానీ, జెంట్స్ ఐటమ్, లేడీస్ ఐటమ్, బ్యాంగిల్స్, ఆయుర్వేద, హ్యాండ్మేడ్, హ్యాండీక్రాఫ్ట్ ఇవన్నిటిని కూడా ఒక ప్లేస్లో ఉంచడం అనేది చాలా గొప్పతనం అండి. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాలి అంటే ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటుంది. దానికోసం మనం ఎంతో కష్టపడతాము. ఒక చోట ఒక వస్తువు ఉంటే ఇంకొక చోట ఇంకొక వస్తువు ఉంటుంది. అలా మన ఇబ్బంది పడకుండా వీటన్నిటిని కూడా సమకూర్చి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్గా పార్టిసిపేట్ చేసే ఆర్గనైజర్ మన కోసం ఎంత కష్టపడుతున్నారు, మనందరికీ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇది నిజంగా వాడుకునే వారికి చాలా ఉపయోగకరమైందండి. ఈరోజు మనం ఒక వస్తువు తయారు చేస్తే దాన్ని మనం సేల్ చేయాలంటే బయటకు వెళ్తే మార్కెట్ అండి, ఎవరికన్నా అమ్మ ఇది మంచిది వాడండి అంటే కూడాను మాకు టైం లేదంటారు, లేదా ఇది చూడండి అంటే మాకు టైం లేదంటారు. కానీ ఇక్కడ ఇవన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో ప్రదర్శనగా మనం పెట్టినప్పుడు అందరూ కూడా మన దగ్గరికి వస్తారండి. వారికి కావాల్సినవన్నీ కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి వినియోగించుకుంటారు. మనకు కూడాను చక్కని మార్కెట్ దొరుకుతుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది బిజినెస్ చేసుకునే వాళ్ళకి, నిజంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందండి. అలాంటిది ఇది ఎంత కష్టమైనా నిర్వర్తించే వాళ్ళకు కూడానండి చాలా శ్రమతో కూడినటువంటిది. మీరందరూ కూడా మా శ్రమని, మా కష్టాన్ని గుర్తించి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇవన్నీ మీరు కొనుక్కొని సంతోషపెట్టవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్.
అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై రేణిగుంట మండలంలోని రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. రేణిగుంట మండలం కొత్తపాలెంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. చట్ట ప్రకారమే ప్రభుత్వ భూముల్లో వేసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని రేణిగుంట మండలం తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ కార్యదర్శి, తిరుమల తిరుపతి TNTUC ప్రెసిడెంట్ కస్పా పద్మనాభంకు ఊటీలోని యాక్టింగ్ అండ్ కల్చరల్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు విద్వాన్ కస్పా పద్మనాభంను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, కస్పా పద్మనాభం ప్రతి ఏడాది తన సొంత ఖర్చులతో బహుభాషా నాటకోత్సవాలను 3 రోజుల పాటు తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ కళారంగానికి విశేష సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన కళాసేవను గుర్తించిన పీస్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు KN రాజా, లోకా ప్రభాకర్ నాయుడు, అరుణ్ రాయల్, బ్రహ్మానందరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, టీడీపీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతిలో ప్రముఖ కళాకారుడు, మాజీ ఉపాధ్యాయులు, అలాగే పలు కళా సంస్థను నిర్మించి ఎందరో మంది కళాకారులను తయారు చేసిన మహోన్నత వ్యక్తి మన డాక్టర్ కస్పా పద్మనాభం గారు. ఆయనకు ఈ కళారంగంకు ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఊటీ వారు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు మొన్న 22వ తేదీ. దాన్ని గుర్తించి తిరుపతిలో ఆయన నివాసంలో పలువురు కళాకారులు, అలాగే రాజకీయ నాయకులు అందరూ విచ్చేసి ఈరోజు ఆయన్ని ఘనంగా సత్కరించారు. మంచి మహోన్నత వ్యక్తి మన కస్పా పద్మనాభం గారు. ఇలాగే కళాకారులకు మంచి చేయూతని ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకు డాక్టరేట్ వచ్చిన దానికి మేమందరూ ఆయనకు అభినందిస్తూ, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంగా మరెన్నో జన్మదినాలు అలాగే జీవితం గడపాలని, పలువురు కళాకారులకు ఆయన చేయూతనివ్వాలని, వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాం. మన కస్పా పద్మనాభం గారికి డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన తెలుగు అధ్యాపకులుగా తిరుపతి, తిరుమలలో అనేక సేవలు అందించి చాలామంది విద్యార్థులకి విద్యాబోధన చేసి ఈరోజు ఆయన శిష్యులంతా కూడా దేశ విదేశాల్లో కూడా వివిధ రకాల రంగాల్లో ఆరితేరుతున్నారు. అటువంటి పరిస్థితులు అదే కాకుండా ఈరోజు ఆయన కళాకారుడుగా కూడా చాలా ప్రోగ్రాంలో కూడా ఆయన పాల్పంచుకొని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అతన్ని ఉడిపి యూనివర్సిటీ వారు గుర్తించి ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. వీరికి మరెన్నో అవార్డులు రావాలని చెప్పని ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కనీస వసతులు కరువై తీవ్ర ఇక్కట్లు పడుతూ బురద రోడ్లు, అపరిశుభ్రత, అంటువ్యాధుల భయంతో జీవిస్తున్న తమ కుటుంబాలను అధికారులు పట్టించుకోవడం లేదని రేణిగుంట మండలం దొడ్లమిట్ట గ్రామం దళిత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
కరకంబాడి పంచాయతీ పరిధిలోని దొడ్లమెట్ట ఎస్సీ కాలనీ వాసులు దశాబ్దాలుగా మౌలిక వస్తువులు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ 2007లో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల క్రింద హరిజనవాడను ముంపు ప్రాంతంగా గుర్తించారు. ఇళ్లను కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు ఇళ్లను నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. 2013-14లో కొంతమందికి నష్టపరిహారం చెల్లించి ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు. ఇంకా 40 కుటుంబాల వరకు నష్టపరిహారం చెల్లించకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించి ఇళ్లను మంజూరు చేస్తే ఖాళీ చేసి వెళ్తామని తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో రోడ్లు లేక, కాలువ లేక, వీధి లైట్లు లేక ఎండకు ఎండుతూ వర్షాకాలంలో తీవ్ర అవస్థలు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించి దొడ్లమిట్ట హరిజనవాడ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు. మనకి లేనప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉండాలి. కూడా మాకు ఇచ్చేస్తుంటే మేము ఇల్లు మరి రోడ్డు ఇల్లే మాకు ఏముండే లెక్కలేదా రోడ్లు వేయలేదు మీరు అధికారులు అడిగినారా? రోడ్లు వేయలేదని ఎవరిని అధికారులు అడిగారు మీరు? ఎవరు అడగలేదు. మీరు అడిగారు పోయా? మేము అడగలేదు. ఎందుకు అడగలేదా మీరు? మంది చేరి అడిగితే ఒక మనిషి అడిగితే ఎవరు మంది చేరి పోయింది కదా అంటారు. అడిగితే ఇది మళ్ళీ పడిపోయిందనే వాళ్ళే గాని ఇది ఉండాలని ఎవరు అడుగుతున్నారు? ఊరు ఏడే పుట్టావు ఏడే ఉన్నావు. ఏం సమస్య? అడుగుతున్నాడు స్వామి. నీ సమస్య ఏమి అడుగుతున్నాడు చెప్పు. సమస్య ఏమిటంటే మాకు రోడ్డు కావాలి, ఆ రోడ్డు కావాలా, ఆ వాటర్ రోడ్డు కావాలి, ఈ వాటర్ రోడ్డు కావాలా, ఇది లైట్లు దారి పోయే వాళ్ళైనా నీళ్ళు తాగుతారు కదా. యాడుంది నీళ్ళు? కుళాయిలో లేవు కదా. ఇప్పుడు మేము దేవుడికి పెట్టుకుంటాము, అక్కడికే కదా ఉండదు. నేరుగా ఇది ఇచ్చు కదా. డబ్బులు మీకు రావాల్సిన డబ్బులు వచ్చిందా? ఇది ఇచ్చు కదా. ఆ వారు ఇది ఉన్నది. నీకు రావాల్సిన డబ్బులు ఇళ్ళకి రాలేదు కదా. రాలేదని చెప్పు. రాలేదు కదా, ఎవరు తీసుకోలేదు కదా. మేము తీసుకోలేదు. మేము సొంతకమే పెట్టలా తీసుకోలేదు. కరకమాడ పంచాయతీ దొడ్లమెట్ట గ్రామం ఎస్సీ కాలనీ దొడ్లమెట్ట అర్జునవాడ మల్లమడ దగ్గరున్న ప్రదేశం. ఈ అంధకారంలో ఈ అడవిలో జీవిస్తున్న జనాలు మేము. ఇంతకుముందు పూర్వకాలం అయితే బాగానే బతుకుతున్నాము, బాగానే జీవించుకుంటున్నాము. ఏదో ఉన్న పూరి గుడిసెల్లో ఏదో కొంచెం మరమ్మతులు చేసి ఇల్లు కట్టుకున్నాము. 2007లో మీ ఇండ్లు ఈ విధంగా జిఎన్ఎస్ అంటే గాలేరు నగర సుజల స్రవంతి వాళ్ళు ప్రాజెక్ట్ కింద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. మీకు ఇండ్లు పోతున్నాయి, ఇండ్లు ఇస్తారు, మీకు డబ్బులు ఇస్తారు, ఇల్లు కట్టిస్తారని చెప్పి మమ్మల్ని అధికారులు చెప్పడం జరిగింది. 2007 నుంచి సర్వేలు జరిగినాయి. 2013-14లో కూడా డబ్బులు ఇచ్చారు. ఇక్కడ ఎలా జరిగిందంటే సర్వే అంటే పురాతకాలం నుంచి పుట్టిన వాళ్ళకి మాత్రమైతే ఒక రకంగా సర్వే చేశారు. కొత్తగా ఆధార్ కార్డులు మార్చుకొని బయట వ్యక్తులు బయట విలేజ్ల నుంచి బయట మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు మార్చుకోవడానికి ప్యాకేజీలు ఇచ్చారు. ఒక ఇంట్లో 2-3 అట్ట ఇచ్చారు. అది ఏంటంటే గట్టిగా అడగపోతే వాళ్ళు మమ్మల్ని తిరగబడి మాట్లాడడం జరిగింది. ఇంత ముందుకున్న మాధవలత ఒక తుడా కార్యదర్శిగా ఉన్నారు. ఆమె ఏంటంటే వన్ సైడ్గా వ్యవహరించి మాకు అన్యాయం చేసింది. మేము ఆమె మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాము. అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు అధికారులు. తర్వాత ఇప్పుడైనా మంచి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఉన్న పేద ప్రజలకి రాకపోకలకు రోడ్లు లేవు, వర్షాలు పడితే నడిచేందుకు కష్టంగా ఉన్నాయి. పిల్లలు హాస్పిటల్లో పోవాలన్నా కష్టం, చదువుకున్న పిల్లలు పోవాలన్నా కష్టంగా ఉంది. ఈది లైట్లు లేవు. అదేవిధంగా చూస్తే అడవి ప్రాంతమే ఇది ఊరుగా లేదు ఇప్పటి వరకు అయితే. ఇంత ముందుగా ఊరు విలేజ్ అనుకున్నాం కానీ ఇప్పుడేమంటే ఒక అడవిగా తయారైంది. ఎందుకంటే మెయిన్గా అంటే రోడ్లు లేవు, అంటే ఇక్కడున్న నాణ్యతకు లేదు. ఎట్లా ఇండ్లు అట్లే ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా కూడా రోడ్లు లేక వచ్చే సంబంధాలు కూడా పోతున్నాయి. చాలా కష్టంగా ఉంది. ఇక్కడ అందరూ దళితులే, ఇంకా 40 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళకందరికీ ప్యాకేజీలు ఇవ్వాలా. దయచేసి ఆ ప్యాకేజీలు ఇప్పించి రాకపోకలకైనా మాకు రోడ్డు నిర్మించండి. ఈ మొన్న వర్షాల్లో కూడా మా ఎమ్మెల్యే కూడా మన బొజ్జల సుధీరెడ్డి కూడా మల్లెమండని సందర్శించారు. అప్పుడు కూడా రోడ్లు మార్గం చూశారు. అదేవిధంగా మన తిరుపతి డెవలప్మెంట్ దివాకర్ రెడ్డి కూడా వచ్చి మల్లెమండని సందర్శించి చూశారు. ఆయన కూడా చూశారు.
దయచేసి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నాం కాబట్టి మీరు మాకు ముందుకు వచ్చి ఈ ప్రజలకి న్యాయం చేస్తారని అందరినీ వేడుకుంటూ కోరుకుంటున్నాను. చేస్తారని మనం చేస్తున్నా. ముఖ్యంగా రోడ్లు వేయండి దయచేసి. నీళ్ళెట్టు అందరికీ ఉన్నాయి, తాగుతున్నారు, పోతున్నాం, వస్తున్నాం. రావడానికి పోవడానికి రాకపోకలకి దారి అయితే పూర్తిగా లేదు. నేను కూడా 2 సార్లు పడిపోవాల్సి వచ్చి పడిపోయినాను. దయచేసి రోడ్లు వేస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు కూడా. మల్లెమూడి రిజర్వాయర్ అనే ప్రాంతంలో ఇక్కడ మల్లెమూడి రిజర్వాయర్ అనే ఇళ్ళల్లో గత 120 ఇండ్లకి అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చేశారు. కాకపోతే ఇక్కడ 80 ఇండ్లు పెండింగ్ ఉండి కూర్చున్నాయి. ఆ ఇండ్లు ఏమంటే అడుగుతూ ఉంటే ఈరోజు రేపు సర్వే పంపిస్తాము అట్లా ఇట్లా అనేసి అంటూ ఉన్నారు. గత సర్వే చేసిన లిస్టులో గత 120 ఇండ్లకి అమౌంట్ శాంక్షన్ కాకుండా అది అయిపోయింది. కానీ మేజర్ కొంతమందికి మా ఏజ్ పిల్లలకి అందరికి మేజర్ అయిన పిల్లలు కొంతమందికి ఇచ్చినారు. కొంతమందికి శాంక్షన్ కాలేదు. మీ పేరు లిస్టులకు పేర్లు ఎక్కడం లేదు. అడిగితే అద్దో ఇద్దో అని చెప్పి అన్నారు. మేము గత ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయి అడిగేసి వచ్చినాము. రోడ్లు ఏమని చెప్పి ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసి అడిగితే కూడా అద్దో ఇద్దో ఎరే చెప్పి వేస్తామనేసి అంటా ఉన్నారు. ఈ ఎండల గురించి ఇక్కడ డ్యామ్ నిండిపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉండడానికి. వర్షం పడితే కనీసం రోడ్లోంచి బయట వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంత బురదగా ఉండి మాకు రోడ్లు సరిగా లేకుండా, కాలువలు లేకుండా వర్షం పడిన వాటర్ అంతా మా ఇళ్ళలోకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి మేము ఏమని అడుగుతున్నామంటే గత మా ఇళ్ళకి మల్లెమూడి రిజర్వాయర్ కింద పోయినాయి కదా, ఆ ఇళ్ళకి కొద్దిగా అమౌంట్ శాంక్షన్ చేసినారు కదా 6,50,000 అనేది. అదేదో మా ఇళ్ళకి అది భిన్నా చూసుకుంటే మేము వేరే దగ్గర పోయి ఇల్లు కట్టుకుంటాము. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, మా పిల్ల మా కూతురు నేను. ఇట్లా ఉంటే ఇల్లు కట్టుకున్నామంటే వాళ్ళు మల్లెమూడి రిజర్వాయర్ వాళ్ళు కట్టుకోవద్దు అని అంటున్నారు. మేము ఎక్కడ పోయి ఉండాలి? ఇదే ఇంట్లో ఉంటే ఎంతకాలం ఇదే ఇంట్లో మేము ఉండాలి? మా పిల్లలకి మేము ఇల్లు కట్టుకుని మేము పిల్లలు చదివించుకోవాలి కదా అనేసి ఎంతకాలం ఎదురు చూస్తూ ఉంటే మేము అడుగుతూ ఉంటే అద్దో ఇద్దో అని సమాధానం చెప్తున్నారు. కానీ దాని గురించి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం లేదు. వాళ్ళు అడుగుతూ ఉంటే ఇదే మా సమస్య ఇక్కడ జరుగుతూ ఉంది. స్వాతంత్ర సమరయోధులు వడ్డెర ముద్దుబిడ్డ వడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ఠింప చేయాలని ఆ సంఘం నాయకులు తీర్మానించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో వడ్డెర కులస్తులు పార్టీలకు అతీతంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర కులస్తులంతా కలిసిమెలిసి ఉంటూ తమ కుల ఐక్యతను నలుదిశల్లో ఇనుమడింపజేసేలా కృషి చేయాలని వడ్డెర సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ముద్దుబిడ్డ వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆ సంఘం నాయకులు తీర్మానించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డెర ముద్దుబిడ్డ వడ్డీ ఓబన్న విగ్రహం నిర్మాణం కోసం ఈరోజు తిరుపతి ముత్యాలమ్మ గుడిలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా చర్చిస్తూ ఇక్కడ ఎన్ని సంఘాలున్నా అంతా కలిసి ఒకటే ఏదిక మీద అందరినీ కలుపుకొని ఈ యొక్క తిరుపతి జిల్లాలో వడ్డీ ఓబన్న విగ్రహం నిర్మాణం చేయాలని కూడా అందరూ కూడా 2 days నుంచి చర్చించాం. దాని భాగంగానే ఈరోజు ఇక్కడ అందరూ కూడా చర్చించుకొని ముఖ్యంగా ఈ ఫైనాన్స్తో కూడుకునింది. దాదాపు ఒక 15 లక్షల వరకు ఈ యొక్క విగ్రహానికి నిర్మాణానికి ఖర్చు వస్తున్నది. కాబట్టి దీని అందరూ కూడా ఈరోజు చాలామంది కూడా తన వంతుగా వాళ్ళ స్థాయిలో కూడా ఈరోజు ఆర్థికంగా కూడా నిర్మాణానికి సహాయం చేస్తూ అందరినీ కలుపుకొని కూడా తిరుపతి అంటేనే ప్రపంచ దేశాలకు కూడా పేరుండే ఆ ఒక పుణ్యక్షేత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ వడ్డీ ఓబన్న విగ్రహాల్ని ప్రతిష్ఠ చేస్తూ కావున ఈ తిరుపతి అనేది ఇక్కడ పెట్టాలని కూడా ఇక్కడ గుంజ మదన్మోహన్ కావచ్చు, దేవళ్ళ రమణ కానీ, దేవళ్ళ శ్రీనివాసులు కానీ, జగన్నాథం కానీ, ఏముల నాగరాజు కానీ, మరి యోగానందం కానీ, ఇక్కడ రవీంద్ర కానీ, అదేవిధంగా మదన్ కానీ, సోదరుడు ఒల్లిపి శివ కానీ
ఇంకా చాలామంది శ్రీరాములు అందరూ కూడా పేరు పేరున ఇంకా చాలామంది మలగుప్ప శేఖర కానీ నాగరాజు, అదేవిధంగా శ్రీరాములు, ఇడగొట్టి రమణ కానీ అందరినీ కలుపుకొని కూడా ఈ విగ్రహానికి కలుపుకొని పూర్తి చేస్తాం. త్వరలోనే భూమి పూజ కూడా ఒక 10 రోజులలో భూమి పూజ చేసి విగ్రహాన్ని నిర్మాణం చేస్తామని కూడా ఈ యొక్క కమిటీ అందరూ సంఘం తరపున తెలియజేస్తూ, మరి యొక్క సూరి వడ్డెర సోదరి సోదరులకందరికీ నేను తెలియజేయడం అంటే, నేను ఈ జిల్లాలో పుట్టి పెరిగినాను కాబట్టి మా సొంత గ్రామం కూడా దగ్గరే ఉన్నది కాబట్టి నేను కూడా ఈ యొక్క తిరుపతి జిల్లాలో మనం విగ్రహం అన్ని జిల్లాలలో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా నా వంతు కూడా నేను ఆర్థికంగా కూడా చేయడానికి కూడా నేను కూడా తోడ్పడుతున్నానని కూడా తెలియజేస్తూ, మరి అందరూ కూడా కలిసి రావాలని కూడా ప్రతి ఒక్కరిని అన్ని వారుగా మన సంఘంలో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, బిల్డర్లు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఇట రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా మీరు సహకరించి ఈ యొక్క విగ్రహం నిర్మాణంకు జయప్రదం చేయాలని కూడా మరి యొక్క చూరి మీకు అందరికీ చేతులెత్తి కోరుకుంటున్నానని కూడా తెలియజేస్తున్నాను. నా పేరు దేవల్ల మురళి, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ఏపీ ఫైబర్ నెట్ పై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన కేసును కోర్టు కొట్టివేసిందని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని, కేబుల్ ఆపరేటర్ల భద్రతకు ఉపాధి కల్పనకు దూరదృష్టితో ఆలోచించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ పై కేసులు నమోదు చేయడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని తెలిపారు. కాగా ఏపీ ఫైబర్ నెట్ పై నమోదు చేసిన కేసును కోర్టు కొట్టివేసిందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లకు మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మధుబాబు, విజయ్ కుమార్, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఏపీ ఫైబర్ నెట్వర్క్ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అని రాష్ట్రంలో నిరుద్యోగులకు, పేద మధ్యతరగతి కుటుంబాల కొరకు, చదువుకున్న విద్యార్థుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు అందుబాటులో ఉండాలని ఒక నెట్, టెలివిజన్, టెలిఫోన్ 3-in-1 అని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సృష్టికర్తగా ఏపీ ఫైబర్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. చాలామంది నిరుద్యోగులు మాలాగా ఆపరేటర్లు మన భవిష్యత్తు బాగుంటుందని 16,000 పైచీలకు అప్లికేషన్లు ఇచ్చి ఆపరేటర్లుగా జాయిన్ అయినారు. ప్రతి చోట ఏపీ ఫైబరు బడా సంస్థల కన్నా ధీటుగా ముందుకు పోతుంటే, మా దరిద్రము గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక అన్న ఒకే ఒక పేరు కోసం నాశనం చేయాలని ఏపీ ఫైబర్ని నాశనం చేస్తూ అనేక మంది ఆపరేటర్ల జీవితాల్లో బాధలు చూసినాడు జగన్మోహన్ రెడ్డి, ఆకలి బాధలు చూసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆపరేటర్ల కడుపు కోత, కుటుంబాల కడుపు కోతే తగిలింది జగన్మోహన్ రెడ్డి కూడా అని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ ఏపీ ఫైబరు చిరస్థాయిగా అది మూలపడిపోవాలని దాని మీద ఒక కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కోర్టుకు రంపించడం జరిగింది. ఏపీ ఫైబర్ వల్ల నువ్వు కోర్టుకు తిరిగే పరిస్థితి, జైలుకి పోయే పరిస్థితి వచ్చిందనేది కూడా ఆయన అప్పుడు నిరూపించడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 16,000 మంది పైచీలుక పేద కుటుంబాల్లో నువ్వు ఈదిన పడేసినావని తెలియడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుపడుతుందని 6,000 పైచూలిక మా ఆపరేటర్లు ఎదురు చూస్తున్నాం.
కష్టాలని తట్టుకొని కూడా ఎదురు చూస్తున్నాం. దేవుణ్ణి ప్రార్థన చేశాం, అనేక పోరాటాలు చేశాం, పూజలు చేశాం. ఈరోజు మా ఫలితం, మా దేవుడు మా పూజా ఫలితం ఈరోజు ఏపీ ఫైబర్ కేసు కొట్టేయడం జరిగింది. కనుక ఆపరేటర్లందరూ ప్రతి చోట పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి మళ్ళీ ఏపీ ఫైబర్ మీద రావాలి. ప్రతి ఒక్క ఆపరేటర్లు పండగ వాతావరణంలో వాళ్ళ జీవితం గడపాలి. ఏపీ ఫైబర్ డెవలప్మెంట్ కావాలి, దానికి నిధులు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మానస పుత్రిక అనే దానికి ఒక వెలుగు రావాలని ఈరోజు ఆపరేటర్లు అందరి తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు జేఏసీ తరపున మేము అభినందనలు తెలియజేసుకుంటూ న్యాయస్థానానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక కేసు కాదు, 6,000 పైచీలకు ఆపరేటర్ల జీవితాలు, ఆపరేటర్లు నలిగిపోయిన జీవితాలకి ఒక సంఖ్యలు వదిలినట్టు ఉంది. ఈరోజు ఈ కేసు పోవడం వల్ల ఏపీ ఫైబర్ డెవలప్ అవుతుంది, నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారు, ఆపరేటర్ల జీవితాలు బాగుపడతాయని కూడా మేము మీడియా తరపున ఆపరేటర్లకు సందేశం ఇస్తున్నాం. మేము కూడా నమ్మకంగా తెలియజేస్తాం, ఏపీ ఫైబర్ బాగుపడుతుంది, డెవలప్మెంట్ అవుతుందని కూడా ఆపరేటర్లకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేఏసీ తరపున మేము వాళ్ళకి సందేశం ఇస్తున్నామని కూడా మీడియా తరపున తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్. ఆయన ఎంతో ఆలోచనతో ఇప్పుడు తీసుకొచ్చినట్టు ఐపీటీవీని 2014లోనే ఐపీటీవీ అని ఇంటర్నెట్ ప్రొవైడర్, ఇంటర్నెట్ ద్వారా సామాన్యుడి వినోదాన్ని అందించినటువంటి వ్యక్తి, ఏకైక సీఎం భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. అప్పట్లోనే అంత విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇంటర్నెట్ ద్వారా ఈ ప్రొవైడర్ని అందరికి అందించారు. భారతదేశంలో ఈ ఒక కాన్సెప్ట్ బాగుందని అప్పుడున్న ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రానికి కూడా ఇదే విధంగా ఇంటర్నెట్ ద్వారా ఐపీటీవీ ఇవ్వాలనే విధంగా ప్రొవైడర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ఒక రాష్ట్రానికి 3,000 కోట్లు అవుతుంది ఖర్చు అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ వ్యక్తి కాబట్టి అన్యదా ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా దరిదాపు అంటే 100 కోట్ల లోపలనే ఈ ప్రొవైడర్స్తో ప్రతి ఒక్క రూరల్ ఏరియా అంతా కూడా కవర్ చేసి ప్రతి చోట ఐపీటీవీ ఇంటర్నెట్ అందే విధంగా, అందులోని వినోదం వచ్చే విధంగా, సామాన్యుడి వినోదం అందించే విధంగా ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి సింబల్ కనపడుతుంది, ఆయన ఫేస్ కనపడుతుంది. ఏపీ ఫైబర్ అని ఆన్ చేయంగానే చంద్రబాబు నాయుడు స్క్రీన్ మీద వస్తారు. దాన్ని కూడా జీర్ణించుకోలేని, ఒక నిబద్ధత లేని, ఒక ఆలోచన సరైన ప్రజల పట్ల, పేదల పట్ల, నిరుద్యోగుల పట్ల అవగాహన లేని ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం చేశారంటే కేవలం ఈ ఆయన ఫోటో ప్లస్ ఈ అందరికీ చొచ్చుకోబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎట్టైనా దీన్ని అదుపు చేయాలనే ఉద్దేశంతో దీని మీద 3,000 కోట్ల కేసు వేశాడు. అది ఈరోజు కోర్టులో వీగిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ ఆపరేటర్లు, ఆల్ కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మళ్ళీ ఈ యొక్క ఏపీ ఫైబర్ని పునరుద్ధరణ జరగాలి, సెటాప్ బాక్స్లను కూడా ఇవ్వాలి, సామాన్యుల వరకు కూడా ఇదందరికి కూడా వినియోగం అందాలనే విధంగా, అతి తక్కువ ఖర్చుతో ఈ వినోదం అందరికి అందాలనే విధంగా. ఇప్పుడు ఇంటర్నెట్ తీసుకోవాలంటే 700 నుంచి 800 రూపాయలు మంత్లీ బిల్లు అవుతుంది. 350 రూపాయల లోపల అన్ని ఛానల్స్తో పాటు ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేసినటువంటి ఏపీ ఫైబర్ని మేము ఘనంగా పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసపత్రికని దీన్ని పెంపొందించి అతి త్వరలో దీనిని పునరుద్ధరించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. దిశకు న్యాయం జరిగిందా అని న్యాయవాది మరియు మానవ హక్కుల కార్యకర్త కె విజయ్ కిరణ్ అలియాస్ కిరణ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఇదే రోజున దిశ అనేటువంటి ఒక వెటర్నరీ డాక్టర్ని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో మరి పోలీసుల నిర్లక్ష్యం కొంత ఉన్నట్లు అప్పట్లోనే మరి దిశ కనబడకుండా పోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వగానే మరి విచారణ చేయకుండా ఆమె ఎక్కడుందనేది ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదని, దాని ఫలితంగా కొంత ఆలస్యమై ఆమె పోగొట్టుకున్నదని అప్పట్లో వచ్చాయి. దాని మీద కొంత విచారణ కూడా జరిగింది. ఆ తర్వాత 4 యువకుల్ని అనుమానితులుగా భావించి పోలీసులు అరెస్టు చేయటం, తదనంతర పరిణామాల్లో భాగంగా మరి ఒక అనుమానాస్పద ఎన్కౌంటర్ జరగటం,
ఆ ఎన్కౌంటర్ ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ న్యాయ విచారణలో తేలటం, దాని మీద ఇప్పుడు మరి కేసు జరుగుతూ ఉండటం, ఇవన్నీ కూడా తెలిసినవే. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు దిశను అత్యాచారం చేసి చంపింది ఎవరు అన్న విషయాన్ని నిర్దిష్టంగా పోలీసులు ఇంతవరకు తేల్చలేదు. ఇది నా ఆరోపణ. ఎన్కౌంటర్ కేసు వేరు, అనుమానంతో పట్టుకొచ్చారు, ఎన్కౌంటర్ జరిగింది, అది జెన్యూన్ ఎన్కౌంటరా ఫేక్ ఎన్కౌంటర్ అన్న దానికి జస్టిస్ ఆనరబుల్ సిర్పూర్కర్ కమిషన్ మరి ఖచ్చితంగా ఇది హత్య అని తేల్చటం, ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవైపు. అయితే ఆ ఎన్కౌంటర్తో నిజంగా దిశకు న్యాయం జరిగిందా అనేది ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ ఆ నలుగురు అనుమానితులే ఆమెను అత్యాచారం చేసి ఉన్నట్లయితే దాని సంగతి వేరు. అలా కాకుండా ఒకవేళ వాళ్ళు నిర్దోషులయ్యి ఉంటే పోలీసులు అనుమానంతో అరెస్టు చేశారు, వాళ్ళ అబద్ధమా తగిన సాక్ష్యాధారాలతో నిరూపణ కావాల్సి ఉన్నది. ఆ కేసులో ఎందుకు ఛార్జ్ షీట్ వేయటంలో ఆలస్యమైంది? తగిన సాక్ష్యాధారాలు మీ దగ్గర అసలు ఉన్నాయా? ఆ నలుగురు ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఆ నలుగురు యువకులే అత్యాచారం చేశారు అని మీరు పోలీసులు ఆరోపణ చేస్తున్నప్పుడు దానికి తగిన సాక్ష్యాధారాలను చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మరి ఏ సాక్ష్యాధారాలతో వాళ్ళని అరెస్ట్ చేశారు? ఏ సాక్ష్యాధారాలతో వాళ్లే ఆ అత్యాచారానికి బాధ్యులని మీరు తేల్చారు? నిజంగా మీ దగ్గర ఎన్ని సాక్ష్యాధారాలు, తగినంత సాక్ష్యాధారాలు ఉంటే మరి ఆ రోజు మీరు ట్రయల్ కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఆ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు. సరే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేదు అనుకుంటే సెషన్స్ కోర్టుకు ఇవ్వాలి కదా ఆ సాక్ష్యాధారాలు. మీరు ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒక ప్రెస్ మీట్ లో వీళ్లే చేశారని చెప్పినంత మాత్రం వాళ్లే చేసినట్లా? ఒకవేళ వాళ్లే చేశారని అనుకుందాం, మీరు ఛార్జ్ షీట్ తగిన సాక్ష్యాధారాలతో వేస్తే అప్పుడు వాళ్ళు అక్యూజ్డ్ అవుతారు. వాళ్ళు నిందితులు అంటున్నారు, అందరు నిందితులు కాదు, వాళ్ళు అనుమానితులు మాత్రమే. చట్ట ప్రకారం నిందితులు అంటే అర్థం వేరు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, లేదా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టు ఆ ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఒకవేళ చనిపోతే రూల్ ఆఫ్ అబేట్మెంట్ అని ఒకటి ఉంటుంది చట్టంలో. అంటే నిందితుడు చనిపోయిన తర్వాత విచారణ చేయక్కర్లేదు, వాళ్ళు నిందితులకు వెసులుబాటు అంతే తప్ప అనుమానితులకు కాదు. దిశ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నలుగురు కేవలం అనుమానితులే. జస్టిస్ ఆనరబుల్ సిర్పూర్కర్ కమిషన్ కూడా ఆ రిపోర్టు మీరు చదివినట్లయితే పూర్తిగా ప్రతి చోట సస్పెక్ట్స్ అనే మాట వాడారు తప్ప అక్యూజ్డ్ అనే మాట ఎక్కడా వాడలేదు. మీడియా కూడా ఈ విషయంలో కొంత పొరపాటు పడుతున్నారని నేను భావిస్తున్నాను. కొంత సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సస్పెక్ట్ వేరు, అక్యూజ్డ్ వేరు. రూల్ ఆఫ్ అబేట్మెంట్ అనేది అక్యూజ్డ్కు వర్తిస్తుంది తప్ప సస్పెక్ట్కు కాదు. కేవలంతో అనుమానితులతో చనిపోయినంత మాత్రాన మీరు కేసు విచారణ ఎట్లా ఆపుతారు? రైట్, వాళ్ళు నలుగురే చేసినా కూడా మీరు ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టుకు సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాలి. ఈ రోజున సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పరిశీలించినట్లయితే మరి ఫర్ వాంట్ ఆఫ్ క్లూస్ అని రాసున్నారు. ఫర్ క్లూస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఫర్ క్లూస్ అని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఉండింది. మీరు క్లూస్ లేకుండానే ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉండగానే ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయకుండానే వాళ్లే నేరం చేశారని ఎట్లా నిర్ధారించారు? ఈజ్ ఇట్ నాట్ ఎ బయాస్డ్ ఇన్వెస్టిగేషన్? సరే, ఆ నలుగురే చేశారనుకుందాం, వాళ్ళ నలుగురే ఉన్నారా? వాళ్ళతో కలిసి ఇంకెవరన్నా ఉన్నారా? వాళ్ళ నలుగురు వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? లేదా మీరేమన్నా పొరపాటు పడుతున్నారా? ఇవన్నీ తేల్చాల్సిన విషయాలు ఉన్నాయి. ఎన్కౌంటర్ సంగతి పక్కన పెట్టండి. అసలు దిశను రేప్ చేసి చంపింది ఎవరు? అసలు రేప్ జరిగిందా? ఏం మెడికల్ ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉందా? మీరు చెప్పేస్తే అదే ఫైనల్లా? కాకపోతే కోర్టులు ఎందుకు, ట్రయల్ ప్రాసెస్ ఎందుకు? ఇంకా ఇవన్నీ కూడా మీడియా ద్వారా నేను ప్రజలకు విన్నవిస్తున్నాను, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను, కోర్టులకు విన్నవిస్తున్నాను. అలాగే డాక్టర్ యుగంధర్ అని చెప్పి మీడియాలో ప్రచారం జరిగింది ఒక పేరు. ఆయన మరి దిశ యొక్క నైబర్ అని చెప్పి తెలుగు పాపులర్ టీవీ అనేటువంటి ఒక యూట్యూబ్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ ప్రచారం చేశారు. ఆ లింక్ కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తాను. దిశ నైబర్ అంటే ఆమెను గుర్తుపట్టగలిగినంతటువంటి నైబర్, ఆయన పర్సనల్గా తెలుసని కూడా ఆయన చెప్పారు. ఆయన ఆ అక్కడ బ్రిడ్జ్ షాద్నా అక్కడ ఫ్లైఓవర్ పక్కన రేప్ అండ్ మర్డర్ జరిగింది ఆ రోజున అనే ఆరోపణలు ఉన్నాయి. కరెక్ట్గా ఇన్సిడెంట్ టైంలో ఆ ఇన్సిడెంట్ ప్లేస్లో ఆయన ప్రయాణం చేస్తున్నారు కారులో. ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ చాలా లారీలు ఉన్నాయి, దాదాపు 10-12 మంది ఉన్నారు అక్కడ అని చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షి ఆయన. మరి ఆ 12 మందిలో ఈ నలుగురు ఉన్నారా? ఒకవేళ ఈ నలుగురు ఉంటే ఆ 12 మందిలో నలుగురు తీసేస్తే ఇంకా 8 మంది ఎవరు? ఆ కోణంలో విచారణ జరిగిందా? ఒకవేళ అందులో నలుగురు లేకపోతే మరి ఈ 12 మంది ఎవరు? వాళ్ళకి నేరానికి సంబంధం ఉందా లేదా? ఏమీ విచారణ చేయకుండా జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఆ రోజు అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు, సజ్జనార్ గారు కావచ్చు,
మీరు చెప్పిందే ఫైనల్ అని ప్రజలు తీసుకోవాలి అంటే అది ఎవరో ఒప్పుకోరు. ఎనీ పర్సన్ విత్ ఆర్డినరీ ప్రుడెన్స్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. సో నేనేం అడుగుతున్నాను, మీరు ఏ తప్పు చేయలేదు, ఎన్కౌంటర్ కూడా జెన్యూన్ ఎన్కౌంటర్ అనుకుందాం, అనుమానితులైనంత మాత్రం వాళ్ళ విషయంలో ఆత్మరక్షణ హక్కు మీకు ఉండదని నేను చెప్పట్లా. రైట్, అది సపరేట్ గా డీల్ చేద్దాం దాన్ని. అసలు దిశనే రేప్ చేసి చంపింది ఎవరు, అసలు రేప్ జరిగిందా లేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. 6 ఏళ్ళు అయినప్పటికీ మీరు ఇంకా కంక్లూడ్ చేయలేదు. ఇది నిర్లక్ష్యం కాదని చెప్పి నేను అడుగుతున్నాను. దిశగా న్యాయం జరిగినట్లని ఎట్లా అంటారు ఈ రోజున మీరు? కాబట్టి తెలంగాణ రాష్ట్ర పోలీసు వారు 6 సంవత్సరాల పాటు మరి మీరు సాక్ష్యాధారాలని సేకరించలేదు. ఒకవేళ సేకరించి ఉన్నట్లయితే దాన్ని ఎక్కడ ఏ కోర్టులో ఇవ్వాలో ఆ కోర్టులో మరి సమర్పించి ఆ కేసు క్లోజ్ చేయించలేదు, లేదా అబెట్మెంట్ చేయించలేదు. ఏది ఏమైనప్పటికీ ఇందులో పోలీసు శాఖ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా బహిర్గతం అవుతున్నందువల్ల తెలంగాణ పోలీసులు కాకుండా మరి ఒక ఇండిపెండెంట్ అండ్ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దిశ రేప్ అండ్ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ నంబర్ 784/2019 షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఈ కేసును సిబిఐకి కానీ లేదా మెజిస్ట్రియల్ ఎంక్వైరీకి కానీ ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే న్యాయ వ్యవస్థలను కూడా కోరుతున్నాను. అవసరమైతే సుప్రీంకోర్టు వారు, తెలంగాణ హైకోర్టు వారు సుమోటోగా తీసుకొని ఈ కేసు విచారణని తెలంగాణ రాష్ట్ర పోలీసుకు కాకుండా ఇంకెవరన్నా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని కోరుతున్నాను. దిశ కేసు మరి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దానికంటూ ఒక చట్టమే చేయాల్సిన పరిస్థితి, ఒక పోలీస్ స్టేషనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద కేసులో ఎంత నెగ్లిజెన్సా లేదా ఇంటెన్షనల్గా తొక్కిపెట్టారో కేసుని? ఇంటెన్షనల్గా తొక్కిపెట్టలేదు, దెన్ ఇట్ ఈస్ నెగ్లిజెన్స్. ఎదర్ ఆఫ్ దెమ్. మీరే చెప్పండి అదేంటో. తెలంగాణ రాష్ట్ర పోలీసులే జవాబు చెప్పాలి. సజ్జనార్ గారు ఆ రోజు కమిషనరేట్లో ఉన్నారు, ఆయన చెప్పాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు, ఆయన చెప్పాలి. లేదు ఈ కేసును ఎలాగ సంవత్సరాల పాటు వదిలేస్తారు, ఇన్వెస్టిగేషన్ పెండింగ్. సింపుల్ క్వశ్చన్ నేను అడిగేది, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? ఉంటే ఇంతవరకు ఎందుకు కేసు క్లోజ్ కాలేదు? లేకపోతే సాక్ష్యాధారాలు లేకుండానే ఆ నలుగురే హంతకులని మీరు ఎట్లా నిర్ధారించారు? అలాగే దిశ కుటుంబ సభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రెస్ ద్వారా, నీకు దిశ అత్యాచారానికి న్యాయం జరిగిపోయిందని అనుకోకండి, ఇంకా పూర్తి కాలేదు. అసలు నేరస్తులు ఎవరో కన్ఫర్మ్ అవ్వనంత వరకు కేసు పెండింగ్లోనే ఉన్నది, ఇన్వెస్టిగేషన్ పెండింగ్లోనే ఉంటుంది, ట్రయల్ పెండింగ్లోనే ఉంటుంది. కాబట్టి దిశకు ఇంతవరకు న్యాయం జరగలేదు అని వ్యక్తిగతంగా నేను భావిస్తూ మరి ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్ అన్బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులకు వైభవంగా అద్వైష్టక శిలాన్యాసం. 260 కోట్లతో తిరుమల తరహాలో శ్రీవారి ఆలయం. దేవతల రాజధాని అమరావతిలా రాష్ట్ర రాజధాని అమరావతి. ప్రజలందరూ ఆరోగ్యం, సంపద, ఆనందంతో జీవించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. సెట్టిపల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, కమిషనర్ మౌర్యతో సమావేశమైన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సెట్టిపల్లి లేఅవుట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించి పంపిణీ ప్రక్రియ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన స్వర్ణాంధ్ర 2047 నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం. P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. ఘటనా స్థలంలో తండ్రికి గాయాలు, తల్లి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.